యుద్ధానికి వెళ్తున్నారని ప్రవక్తుల ద్వారా పంపించి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పంపించాడు. కానీ ఎవరు కూడా మారు మనసు పొందలేదు. ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక సంపూర్ణంగా జరిగించాడు. సంపూర్ణంగా. ఈరోజు మన జీవితంలో అత్యధికమైన విజయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఆ విజయము నాకొక్కడికే కాదు, ఈ భూలోకములో పుట్టిన ప్రతి బిడ్డకి ఆయన నామము యందు ఎందరైతే ప్రార్థన చేస్తారో, ఎందరైతే విశ్వాసం ఉంచుతారో అందరికీ రక్షణ భాగ్యము ప్రసాదించాడు. మొదటి మరణము నుంచి ఎవరు తప్పించుకోలేరు. అందరికీ మరణం ఉంటుంది. కానీ రెండో మరణము నుంచి ఎవరైతే యేసు యందు విశ్వాసం ఉంచుతారో, ఈ రెండో మరణము ఒక దినము తీర్పు ఉంటుంది. ఆ తీర్పు దినమున ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అందుకనే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా జరిగించాడు. ఆయన ద్వారా మనకి నిత్య జీవం ప్రసాదించాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ స్వతంత్రము, దేవుడిచ్చిన ఈ స్వతంత్రాన్ని సంపూర్ణంగా ఆనందిస్తున్నాం. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మన జీవితంలో ఎంత సంతోషం అంటే, పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దుఃఖమున్నా, నిందలున్నా, అవమానాలున్నా ఆ ఆత్మలోని మనము పరవశించి ఆయనలో మనము ఆనందిస్తుంటాము. హల్లెలూయా. పౌలు శీలలు సువార్త ప్రకటించినప్పుడు శ్రమలు, అవమానాలు, అనేక అన్నము లేక, తిండి లేక, వస్త్రహీనతగా ఉండగా ఆఖరికి జైల్లో కూడా, ఆఖరికి వాళ్ళంతా సువార్త చేసి జైల్లో కూడా పెట్టినప్పుడు కూడా అక్కడ ఆత్మలో ఆయన మన ప్రభువుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో, ఎక్కడైతే ఆ బంధకాలు విడిపోయి పౌలు శీలలు ప్రార్థన చేస్తున్నప్పుడు